ప్రొఫెషనలీ టీచర్, ఫార్మసిస్ట్. ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. పార్ట్ టైంగానే ఫస్ట్ బిజినెస్ని స్టార్ట్ చేసినాం. 8 to 4 స్కూల్, 4 to 8 ట్యూషన్స్, హోమ్ ట్యూషన్స్, ఇంట్లోనే ట్యూటోరియల్. మా హస్బెండ్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సర్వెంట్. అందరికి పిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు. 2nd class పాప, 6th class బాబు. ఓకే, అయితే ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయింది మిస్టర్ ఆఫ్ మిలాన్ పార్టీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షహస్తా మేడంకి ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ క్లాస్. ఎందుకంటే ఈ డే అందరికి అవసరం. బయట ఇలాంటివి ఏవి సరిపోతాము, అవునా? అక్కడ రికగ్నిషన్ ఉండదు, ఇంత ఫన్ ఉండదు. ఇక్కడ చూడండి, అందరం చిన్న పిల్లల అయిపోయినాం, అవునా? జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరు బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్లో చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కానీ ఇది బయట ఉందా మనకు? లేదు కదా. ఇక్కడ వెస్టీజ్లో మనకు ఇలాంటి రికగ్నిషన్స్ ఉంటాయి, ఇలాంటి పార్టీస్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటితో పాటు మనకు ఇన్కమ్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇన్కమ్తో పాటు ఇట్లా హ్యాపీగా ఉంటే సెకండ్ మనకు హెల్త్ కూడా వస్తుంది, అవునా? అనుకోకుండానే అందరం డ్యాన్స్ చేసి అది ఉంటే మనం హెల్త్ అయిపోతాం, అవునా? హెల్తీగా ఉంటాం. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వరకు వస్తామని అనుకోలేదు. ఏమనుకుంటాం లేడీస్? ఏమనుకుంటాం? చూద్దాంలే చేద్దాంలే అనుకుంటాం కదా. ఒక 5,000 4,000 వస్తే చాలు అనుకున్నామా కదా. ప్రెసెంట్ చెక్ వచ్చేసి 1,50,000. అంటే 5,000 కోసం ఈ బిజినెస్లోకి వద్దాం. ఒక పార్ట్ టైంగా ఒక 5,000 వస్తే ఒక చిట్టి వేసుకుంటాం కదా. ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి పనికొస్తాయి కదా అనుకొని అట్లా స్టార్ట్ చేసిన బిజినెస్ని ఇవాళ ఇంత పెద్ద టీంతో పాటు చేస్తున్నామంటే ఎవరు కాన్ఫిడెన్స్గా ఉండాలి? నేను. ఓకే, మనం అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఓకే, కాకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, ద హైయెస్ట్ పిన్ ఇన్ వెస్టేజ్ డియూసిడి అచీవ్ అవ్వాలి, విఎంసీఎం అవ్వాలనేది నాకు నేను అనుకోవాలి, అవునా? అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా? ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అసలు ఎవ్వరు లేరు ప్రపంచంలో. అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్టేక్ చేసి మనం అచీవ్ చేయాలి ఏదైనా. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఏమనుకుంటాం మనం? చిన్నగా అనిపిస్తుంది. ఇట్లా సునీల్ డైలాగ్ ఉంటుంది కదా, ఇట్లా, అవునా? అంత చిన్నగా అనిపిస్తుంది ప్రాబ్లమ్. ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి బ్రౌన్స్ డైరెక్టర్ విత్ 19,000 రూపీస్ ఫస్ట్ మంత్లోనే. ఓకే, సెకండ్ మంత్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ 35,000 రూపీస్ చెక్. థర్డ్ మంత్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్ విత్ 55,000 చెక్. ఫోర్త్ మంత్లో కార్ బుక్ చేసినాం మా హస్బెండ్కి. 6th మంత్లో మా హస్బెండ్ విత్ ఇన్ 6 monthsలోనే మా హస్బెండ్కి ఒక 16 lakhs వర్త్ ఉన్న కార్ అనేది గిఫ్ట్ ఇచ్చిన నేను. ఓకే, మా 2 లక్షల బైక్ గిఫ్ట్ ఇచ్చిన. ఓకే, ఇదంతా ఇంతకు ముందే ఇచ్చేది ఉంటే, టాలెంట్ ఉంటే ముందే ఇచ్చేటోళ్ళం కదా. మరి ముందు 20,000 జీతం, 20,000, 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ 8, 9, 10 బయాలజీ. మరి అప్పుడు ఇయ్యలే అంటే సరైన ప్లాట్ఫామ్ అనేది నాకు దొరకలేదు. ఇప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది దొరికిందా దొరకలేదా? మరి దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్తో పాటు ఇలాంటి రికగ్నిషన్స్ అన్నీ మనం తీసుకోవచ్చు, అవునా? ఇక్కడ చూడండి, మా హస్బెండ్కి ఇంతకు ముందే కార్ తీసుకున్నారు. అదేం కార్? ఈఎంఐ. ఎవరు కట్టాలి? మా హస్బెండ్ కడతారు. ఇప్పుడు నేను ఇచ్చిన కారు కంపెనీ ఇస్తారు. కార్ ఫండ్ వస్తుంది కదా మనకు. yes ma'am, కంపెనీ. yes or no? కార్ ఫండ్ వచ్చింది కదా. కార్ ఫండ్ లో నేను కార్ గిఫ్ట్ ఇచ్చిన. ఇంతకు ముందు చేస్తే అదే 20,000లో నేను టైర్ కూడా కొనియకపోయేదాన్ని మా హస్బెండ్, అవునా కదా? టైర్ ఉంటుంది కదా, కార్ టైర్, అది కూడా కొనియలేదు. ఎందుకంటే అది కూడా జీతం తక్కువ కదా. మరి ఇప్పుడు 1,50,000 వస్తే లైఫ్ స్టైల్ మారిద్దా మారదా? అవునా? నాది మారిందంటే మీది మారుతుందా లేదా? అవునా? ఒక నమ్మకంతో పనిచేద్దాం ప్రతి ఒక్కరం. ఇలాంటి మేడం మనకు దొరకడం చాలా అదృష్టం. ఓకే, షహస్తా మేడం ఇలాంటి మనకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. ఇలాంటి మీటింగ్స్ ప్రతి నెల ఉంటున్నాయా? మరి మనం కొత్త పిన్స్తో, కొత్త డౌన్ లైన్స్తో
ఇంకా చాలా అచీవ్ చేసుకుంటా ఇక్కడికి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.